Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the composition of matter and its composition. Now we will start our video. See here, composition of matter. See here, the common things that we observe in all the above materials, they possess mass, they occupy space. When we are observing the all materials, each and every material must be having two properties. First one is the material possess mass. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఎవ్రీ మెటీరియల్ అనేది మాస్ని కలిగి ఉంటుంది. అండ్ దే ఆక్యుపై స్పేస్, అది కొంచెం స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అంటే ఇక్కడ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ అని మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాటర్ హియర్? వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాటర్, anything that has mass and occupies space is called matter. See here, when we are observing the definition of matter here, anything that has mass and occupies space is called matter. మనం ఈ విశ్వంలో దేన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ తీసుకున్నది కంపల్సరీ రెండు ప్రాపర్టీస్ని కలిగి ఉంటే అది మ్యాటర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటండి? హ్యాజ్ మాస్, అది ద్రవ్యరాశిని కలిగి ఉండాలి, మాస్ని కలిగి ఉండాలి. అండ్ ఆక్యుపైస్ స్పేస్, అది స్థలాన్ని ఆక్రమించాలి, స్పేస్ని ఆక్రమించాలి. అటువంటి దాన్ని మనం ఏమనాలి? మ్యాటర్ అనాలి. ఇన్ అవర్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగింగ్స్ టు మ్యాటర్. మన యూనివర్స్లో మ్యాటర్ కానిదంటూ ఏది లేదు, ప్రతిదీ కూడా మ్యాటర్కి ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు మనం. నెక్స్ట్, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ టినీ పార్టికల్స్. ఈ మ్యాటర్ అనేది మనకి చిన్న చిన్న స్మాల్ పార్టికల్స్ ద్వారా ఏర్పడుతుంది. ఆ పార్టికల్స్ని మనం ఏమనాలి? మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ అని కూడా చెప్తాం. మాలిక్యూల్స్, ఇక్కడ మనం మాలిక్యూల్స్ మటుకు చదువుకుందాం, ఫ్యూచర్లో ఇంకా ఆటమ్స్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. ద స్మాల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్. దట్ మీన్స్ మాలిక్యూల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్. అంటే ఈ మ్యాటర్ యొక్క బేసిక్స్ ఏంటి? బేసిక్ అంటే మాలిక్యూల్స్ అని చెప్తాం మనం. మరి మాలిక్యూల్ డెఫినేషన్ ఏంటి అంటే, మాలిక్యూల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎన్ మ్యాటర్. మాలిక్యూల్ ఈజ్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ విచ్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. ఈ మాలిక్యూల్స్ అనేటివి ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ రిటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. This is called molecule. Molecule can be defined as the smallest particle of matter that can be exist independently and retain all the properties of the matter. అని మనము ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ నెక్స్ట్, ఎవ్రీథింగ్ వి సీ అరౌండ్ అస్ ఇట్ మేడప్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్. మన కంటికి కనబడేటువంటి అన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అని చెప్పా? ఇంతకుముందే మ్యాటర్కి ఎగ్జాంపుల్ అని చెప్పా. ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగింగ్స్ టు మ్యాటర్ ఓన్లీ. దట్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ద పార్టికల్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్స్. మీన్స్ వి సీ అరౌండ్ అస్ ఈజ్ మేడప్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ see here, matter what is the definition of matter? First property is has mass. Second property is the occupies space. సార్ ఇందులో ఏదైనా ఒకటి ఉంటే మ్యాటర్ అనొచ్చా అంటే లేదు, కంపల్సరీ రెండు ఉండాలి. ఈ రెండు లేకుండా ఏది కూడా లేదు అని అర్థం. అంటే ఇన్ అవర్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ దీస్ టూ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఇస్ ద హ్యాజ్ మాస్, second one is the occupied space. That's why this is the matter.
matter is made up of small particles. These small particles are called molecules. These molecules are again molecules also divided into small particles, that is the atoms. దీని గురించి మనం నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ వాట్ హియర్? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. నౌ matter is nothing but everything in our universe is called matter. Now what are the states? అంటే matter ఎన్ని స్టేట్స్లో మనకి లభిస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. let us know see the various ways in which molecules can be arranged. Molecules are assumed to be hard spheres. మన మాలిక్యూల్స్ని ఒక గోళాకారంలో ఉన్నటువంటి స్పియర్స్ లాగా మనం అజ్యూమ్ చేసుకున్నట్టయితే, how does this arrangement influence the nature of the substance? See here, the space between molecules are called intermolecular space. Important here, listen here, what is mean by intermolecular spaces? Intermolecular spaces mean nothing but the space between the molecules. The space between the molecules is called intermolecular spaces. Intermolecular spaces అంటే ఏదైనా ఒక ఆటమ్, ఒక మనం మ్యాటర్ తీసుకున్నట్టయితే ఆ మ్యాటర్లో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఒక మాలిక్యూల్కి ఇంకో మాలిక్యూల్కి మధ్యలో ఉండేటువంటి స్పేస్ని మనం ఏమనాలి? ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనాలి. ద స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అని చెప్పాలి. అండ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ holding these molecules are called intermolecular force of attraction అని చెప్పాలి. ఇక్కడ two important things are there. Intermolecular space means what here? The space between the two molecules. The space between the molecules are called intermolecular spaces. అవే intermolecular forces of attraction. Intermolecular force of attraction means what here? The attraction force holding these molecules. మనం ఏదైనా ఒక మ్యాటర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ని బంధించి, అంటే వాటి మధ్యలో ఉండేటువంటి అట్రాక్షన్ ద్వారా ఏ ఫోర్స్ ద్వారానైతే అవి అట్రాక్షన్ చేయబడి బంధించబడి ఉన్నాయో ఆ ఫోర్స్ని మనము ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తాం. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తాం. ఇక్కడ చూస్తే మనకు ఎక్స్, వై, జెడ్ అనేటువంటి 3 ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేటువంటి ఫిగర్లో అన్నీ కూడా ఇవన్నీ రౌండ్గా స్పెరికల్ షేప్లో ఉన్న అన్నిటినీ మనం ఏమనుకుందామంటే, ఒకవేళ మాలిక్యూల్స్ అనుకుంటే ఈ ఎక్స్ అనే ఫిగర్లో మాలిక్యూల్స్ క్లోజ్ ఉన్నాయి, అంటే దగ్గరగా ఉన్నాయి. ఎక్స్ అనేటువంటి డయాగ్రామ్లో మనకి బాక్స్లో మాలిక్యూల్స్ ఎట్లా ఉన్నాయండి? దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ వై అనేటువంటి మాలిక్యూల్లో చూస్తే లూజ్గా ఉన్నాయి, లూజ్లీ ప్యాక్ అయ్యి ఉన్నాయి మాలిక్యూల్స్ అనేటివి. నెక్స్ట్ జెడ్ అనేటువంటి బాక్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అవి ఇంకా వెరీ లూజ్గా ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడ ఇంటర్ మాలిక్యూల్స్ కాబట్టి ఎక్స్ అని మనం ఏమనంటే సాలిడ్స్ అనాలి. దగ్గరగా ఉంటే వాటిని ఏమనాలి? సాలిడ్స్ అనాలి. అంటే సాలిడ్స్ లోపల మాలిక్యూల్స్ ఎట్లా ఉంటాయి? దగ్గరగా ఉంటాయి. లిక్విడ్ లోపల కొంచెం దూరంగా లూజ్గా ఉంటాయి. అదే గ్యాసెస్ లోపల వెరీ లూజ్గా ఉంటాయి. ఏంటి వెరీ లూజ్గా ఉంటాయి? మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వెరీ లూజ్లీ ఇన్ గ్యాసెస్. మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ లూజ్లీ ఇన్ లిక్విడ్స్. మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్లోజ్లీ ఇన్ సాలిడ్స్. ఇక్కడ ఓకే, సాలిడ్స్లో మాలిక్యూల్స్ క్లోజ్గా ఉంటాయి. నెక్స్ట్ లిక్విడ్స్లో లూజ్గా ఉంటాయి. గ్యాసెస్లో వెరీ లూజ్గా ఉంటాయి.
మాలిక్యూల్స్. ఓకే, ఇక్కడ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. నౌ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ మెయిన్లీ హౌ మెనీ టైప్స్ హియర్? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. Next, first one is the solids. What is mean by solids? See here. Solids is nothing but the closely packed molecules arranging in seen in X. The intermolecular spaces are very less and the intermolecular forces of attraction are very high. Right. When we are observing the solids are having closely packed molecules. These are the molecules of solids. Here first one is the, when you are observing the solids, intermolecule space in solids is less. అంటే ఏమంటున్నాము ఇక్కడ, మాలిక్యూల్కి మధ్యలో స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందులో? లిక్విడ్స్లో. ఇంటర్మాలిక్యూల్ స్పేస్ అనేది సాలిడ్స్లో ఎట్లా ఉంది? లెస్గా ఉంది. అదే ఇంటర్మాలిక్యూల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది, హైగా ఉంటుంది. ఎందుకంటే హైగా ఉండడం కారణంగానే దగ్గరగా ఉన్నాయని అర్థం. అంటే ఈ మాలిక్యూల్, ఇందులో ఉండేటువంటి ఈ సాలిడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్లనే అవి ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉండడం వల్ల దాని యొక్క స్పేస్ ఏందా ఉంది? లెస్గా ఉంటుంది. సాలిడ్స్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది లెస్గా ఉంటుంది. ఇంటర్మాలిక్యుల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి దగ్గరగా బంధించబడి ఉంటాయని మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్, ద సబ్స్టాన్స్ విచ్ పోసెస్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఇలా దగ్గరగా ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ని మనము రూమ్ టెంపరేచర్ దగ్గర మనం ఏమనాలి? సాలిడ్స్ అని చెప్పాలి. ఎగ్జిస్ట్ సాలిడ్ స్టేట్లో ఉంటుందని చెప్పాలి. సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దిస్ క్లోజ్లీ స్పేస్డ్ మాలిక్యూల్ అరేంజ్మెంట్స్ ఇంపాక్ట్ స్పెసిఫిక్ షేప్ టు సబ్స్టాన్స్. మరి ఇట్లా దగ్గరగా ఉండడం వల్ల మనకు ఆ మెటీరియల్ యొక్క షేప్ పైన డిసైడ్ అయి ఉంటుంది. లెట్ us కన్సిడర్ సమ్ సాలిడ్స్. మనం కొన్ని సాలిడ్స్ని గుర్తు చేసుకున్నట్టయితే మెటల్స్, వుడ్, చాక్స్, స్టోన్స్ ఎట్సెట్రా, ఇవన్నిటినీ కూడా మనము సాలిడ్స్ అని చెప్పొచ్చు. ఘన పదార్థాలు అని చెప్పొచ్చు. ఘన పదార్థాలు అంటే సాలిడ్స్ అని చెప్పొచ్చు. ట్రై టు ఫిల్ ఎ క్యూబ్ విత్ స్మాల్ స్పెరికల్ బాల్స్. మనము ఒక క్యూబ్ని తీసుకొని వాటిని మనము ఒక స్పెరికల్ బాల్స్తో కనుక ఫిల్ చేసినట్టయితే ద షేప్ ఆఫ్ ద బాల్స్ రిమైన్ స్పెరికల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి బాల్స్తో కనుక మనం వెన్ వీ హ్యావ్ టు ఫిల్ ద వన్ cube, when we are observing the shape of the each and every ball remains constant, does not change. The shape of the balls always here spherical only irrespective of the shape of the container. మనం తీసుకున్నటువంటి కంటైనర్ యొక్క షేప్ ఎలానైనా ఉండని, ఆ కంటైనర్లో మనము ఏ షేప్లో ఉన్నటువంటి బాల్స్ తీసుకున్నాము? స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి బాల్ తీసుకున్నాం. కాబట్టి ఆ బాల్స్ యొక్క షేప్ అనేది మారకుండా ఎట్లా ఉంది? మనకి స్థిరంగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం విచ్ మీన్స్, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సాలిడ్స్ హ్యావ్ ఏ డెఫినైట్ షేప్. సి హియర్ నెక్స్ట్ సాలిడ్ ప్రాపర్టీ. వాట్ హియర్ థర్డ్ వన్? సాలిడ్స్ ఆర్ హ్యావింగ్ definite shape. సాలిడ్స్కి మనకి డెఫినైట్ షేప్ అనేది ఉంటుంది. అంటే సాలిడ్స్ యొక్క షేప్ అనేది మారకుండా స్థిరంగా
ఉంటుంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమనాలి, డెఫినైట్ షేప్ అని చెప్పాలి, డెఫినైట్ షేప్ అని చెప్పాలి. నెక్స్ట్, యూ కెన్ ఆల్సో ఫైండ్ దట్ డెఫినైట్ నెంబర్ ఆఫ్ బాల్స్ కెన్ అకామిడేటెడ్ ఇన్ కంటైనర్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూమ్ విచ్ మీన్స్ దట్ ద సాలిడ్స్ ఆక్యుపై డెఫినైట్ వాల్యూమ్. ఎట్ ద సేమ్ టైం మనము ఈ బాల్స్ని కనుక కంటైనర్లో కనుక ఎప్పుడైతే మనము ఫిల్ చేసినామో అప్పుడు అది ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది. ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది అంటే వాల్యూమ్ అనేది ప్లేస్ టు ప్లేస్, కంటైనర్ టు కంటైనర్ చేంజ్ కాదు. అది కంటైనర్లో ఉంటే ఎంత స్పేస్ ఆక్రమిస్తుందో అది బయట ఉన్నా కూడా అంతే స్పేస్ని ఆక్రమిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఒక బుక్ను తీసుకున్నాం అనుకుందాం. బుక్ను మనం కంటైనర్లో పెట్టినా ఆ బుక్ ఎంత స్పేస్ ఆక్రమించనో అంతే స్పేస్ ఆక్రమిస్తుంది. బుక్ను టేబుల్ మీద పెట్టినా అంతే స్పేస్ ఆక్రమిస్తుంది. కాబట్టి ఆ ఆక్రమించే స్పేస్ని మనం ఏమనాలి, వాల్యూమ్ అనాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ సాలిడ్స్ అనేది ఫిక్స్డ్ వాల్యూమ్ కలిగి ఉంటుంది. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద వాల్యూమ్ ఆఫ్ solids always constant, that's why the volume of solids is fixed. This is called the means solids occupies definite volume. Solids occupies definite volume. Next point of solids is what here, definite volume. Definite volume means fixed shape, fixed volume. So here first one, intermolecular space is less, intermolecular force of attraction high, definite shape, definite volume. These are the properties of the solids. These are the properties of the solids. Okay, next, liquids. Liquids are characterized by loosely packed molecules arrangement as shown in figure Y. ఇంతకుముందు మనం Yలో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ Y ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ మాలిక్యూల్స్ అనేటివి కంపేర్ టు ద సాలిడ్తో పోలిస్తే లూజ్గా ప్యాక్ అయి ఉన్నాయి. ఎట్లా ప్యాక్ అయి ఉన్నాయండి, లూజ్గా ప్యాక్ అయి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ అనేది మనకు సాలిడ్స్తో పోలిస్తే వీక్గా ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్స్తో పోలిస్తే ఎట్లా ఉంటుందండి, సాలిడ్స్తో పోలిస్తే ఓకే. ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ అనేది ఇక్కడ సాలిడ్లో లెస్గా ఉంటే ఇక్కడ కొంచెం ఎక్కువగా అంటే వీకర్గా ఉంటాయి. సాలిడ్స్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది. అదే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాలిడ్స్ కన్నా మనకి తక్కువగా ఉంది అని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ మనం కనుక రాసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ కనుక తీసుకుంటే మనము ఫస్ట్ పాయింట్ ఇంటర్మాలిక్యూల్ స్పేసు వీక్గా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, వీక్ అంటే కంపేర్ టు ద సాలిడ్తో పోలిస్తే ఎక్కువనే, సాలిడ్స్ కన్నా ఎక్కువనే. మోర్ దెన్ సాలిడ్స్ అని రాసుకోవచ్చు, మోర్ దెన్ సాలిడ్స్. ఇక్కడ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బాక్స్లో కనుక మనము ఇట్లా లూజ్గా ఉంటే చూడండి, ఇక్కడ లూజ్గా ఉన్నప్పుడు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అంటే ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి స్పేస్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కంపేర్ టు ద సాలిడ్తో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇక్కడ వీకర్ అని రాసినాం, అదే సాలిడ్లో లెస్ అని రాసినాం. అంటే మోర్ దెన్ సాలిడ్స్ అంటే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది మనకి సాలిడ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది లిక్విడ్స్లో. కానీ రెండవది ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇంటర్మాలిక్యూల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ సాలిడ్స్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది, లెస్ దెన్ సాలిడ్స్. సెకండ్ పాయింట్, ఇంటర్మాలిక్యూల్ ఫోర్స్ అంటే
ఈ మాలిక్యూల్కి మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ ఫోర్స్ అనేది మనకు సాలిడ్స్ కన్నా తక్కువగా ఉండబట్టే అక్కడ కొంచెం దూరంగా ఉండడం అయితే జరుగుతుంది అని మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్, ద మాలిక్యూల్స్ హ్యావ్ స్లైట్లీ గ్రేటర్ ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, కొంచెము ఫ్రీగా ఉండడమే జరుగుతుంది. నెక్స్ట్, ఒక ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇక్కడ చూడండి ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే 1 లీటర్ అనుకోండి, ఒక సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ టేకెన్ ఇన్ 3 బీకర్స్ ఏబిసి 3 డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి మనము బీకర్లో కానీ కంటైనర్లో కానీ తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఏ కంటైనర్లో 1 లీటర్ వాల్యూమ్, 1 లీటరు సేమ్ వాల్యూమ్ ఉంది, అంటే సేమ్ అమౌంట్ అంటే సేమ్ వాల్యూమ్లో 1 లీటర్ వాటర్ని ఎగ్జాంపుల్గా ఏ కంటైనర్లో తీసుకున్నాము, అదే 1 లీటర్ వాటర్ని బి కంటైనర్లో తీసుకున్నాము, అదే 1 లీటర్ వాటర్ని సి కంటైనర్లో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది, ద వాటర్ ఫిల్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇన్ ఆల్ ద కంటైనర్స్. మరి ఈ మూడిట్లలో కూడా మనము ఇక్కడ వాటర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. మరి ఈ వాటర్ యొక్క షేప్ను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 3 కంటైనర్లో వాటర్ యొక్క షేప్ అనేది కాన్స్టెంట్గా ఉందా అంటే లేదు. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద షేప్ ఆఫ్ ద లిక్విడ్ ఆర్ వాటర్, ద షేప్ ఆఫ్ ద లిక్విడ్ ఆర్ వాటర్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ యొక్క షేప్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ యొక్క లేదా లిక్విడ్ యొక్క షేప్ అనేది మనకి డెఫినెట్గా లేదా కాన్స్టెంట్గా అనేది లేదు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, కంటైనర్, మనం తీసుకున్నటువంటి కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ మీన్స్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో 1 లీటరే పోసినాము, ఇందులో 1 లీటరే పోసినాము, ఇందులో కూడా 1 లీటరే పోసినాం. కాబట్టి ఇందులో 1 లీటర్ వాల్యూమే ఉంది, ఇందులో 1 లీటర్ వాల్యూమే ఉంది, ఇందులో 1 లీటర్ వాల్యూమే ఉంది. కాబట్టి వాల్యూమ్లో చేంజ్ లేదు, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది, కానీ షేప్ మాత్రమే చేంజ్ అయింది. ద వాటర్ ఫిల్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇన్ ఆల్ కంటైనర్స్. ఈ 3 కంటైనర్స్లో కూడా వాటర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, 1 లీటరే ఆక్యుపై చేసింది, కానీ షేప్ మాత్రం కంటైనర్పై ఆధారపడి మారింది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, థర్డ్ పాయింట్, ఇక్కడ లిక్విడ్స్కి డెఫినైట్ షేపు ఉండదు, డస్ నాట్ హ్యావ్ డెఫినైట్ షేప్. లిక్విడ్స్ డస్ నాట్ హ్యావ్ డెఫినైట్ షేప్. ఫోర్త్ వన్, డెఫినైట్ వాల్యూమ్ అయితే ఉంటుంది. డెఫినైట్ వాల్యూమ్ ఈజ్ ఉంది. ఇక్కడ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్లో కనుక థర్డ్ ప్రాపర్టీ డెఫినైట్ షేప్ అనేది ఉండదు. షేప్ ఆఫ్ ద లిక్విడ్ డిపెండ్స్ అపాన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. అదే డెఫినైట్ వాల్యూమ్ అయితే ఉంటుందని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ కంక్లూజన్ చూడండి, దట్ మీన్స్ లిక్విడ్స్ ఆక్యుపైస్ డెఫినైట్ వాల్యూమ్. లిక్విడ్స్ అనేటి డెఫినైట్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తాయి, బట్ డు నాట్ పొసెసర్ డెఫినైట్ షేప్. కానీ డెఫినైట్ షేప్ని కలిగి ఉండవు, డెఫినైట్ షేప్ని అయితే కలిగి ఉండవు. దిస్ ఈజ్ అబౌట్ ద లిక్విడ్స్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే గ్యాస్. ద ఫిగర్ Z represents very loosely packed molecular arrangement which is the characteristics of gas. ఇక్కడ చూద్దాం, Z అనేటువంటి ఫిగర్ కనుక అబ్జర్వ్ చేద్దాం మనం. సి హియర్, Z అని కనుక అబ్జర్వ్ చేస్తే వెరీ లూజ్గా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి, కంపేర్ టు ద లిక్విడ్స్తో పోలిసినా కూడా ఇక్కడ గ్యాసియస్ లోపల ఇక్కడ మాలిక్యూల్స్ అనేటివి చాలా లూజ్గా ఉండడం అనేది అబ్జర్వ్ అయితే మనము చేయొచ్చు. The number of molecules in such less than the number of molecules which can be accommodated in the space. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, తక్కువ మాలిక్యూల్స్ అనేటివి ఉండడం అయితే జరుగుతుంది. The intermolecular spaces are very large with negligible intermolecular forces of attraction. When we are observing the properties of the gaseous, see here, the first one is the intermolecular space. స్పేస్ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, డిస్టెన్స్ అనేది మోర్ ఉంది, ఎక్కువగా ఉందని రాయొచ్చు. రెండోది ఇంటర్మాలిక్యులర్
ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వెరీ లెస్, వెరీ లెస్, చాలా తక్కువగా ఉంది. దీన్ని మనము నెగ్లిజిబుల్గా కూడా కన్సిడర్ చేయొచ్చు, నెగ్లిజిబుల్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అందుకోసమనే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉందనుకుందాం. ఎక్కువగా ఉంటే స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉందనుకుందాం, స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, మరి ఇక్కడ మనం దాంతోపాటు షేపుని మరియు డిఫైనైట్ వాల్యూమ్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ టూ క్లోజ్డ్ కంటైనర్స్. మనము ఇక్కడ ఒక రెండు క్లోజ్డ్ కంటైనర్ తీసుకుందాం. ఎక్స్ను మరియు వైని రెండింటిని క్లోజ్డ్ కంటైనర్స్గా తీసుకుందాం. తీసుకొని ఇక్కడ ద గ్యాస్ ఇన్ ఎక్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు వై విచ్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ దెన్ ఎక్స్. మనం ఈ కంటైనర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వెన్ వీ ఆర్ అబ్జర్వింగ్ ద సైజ్ ఆఫ్ ద కంటైనర్స్ ఎక్స్ ఈజ్ ద మోర్ సైజ్ కంపేర్ టు ద వై. అంటే వై అనేది ఎక్స్ కన్నా చిన్నగా కంటైనర్ తీసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ అనేటువంటి ఎక్స్లో కంటైనర్లో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ని మనము వై అనే కంటైనర్లో కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్ బోత్ ద కంటైనర్స్ ద గ్యాస్ ఫిల్ ద ఎంటైర్ స్పేస్. ద గ్యాస్ హ్యాస్ నో డెఫినైట్ షేప్ ఆర్ డెఫినైట్ వాల్యూమ్. ఇక్కడ ఈ పెద్ద కంటైనర్లో ఉండేటువంటి గ్యాసు ఇందులో ఉన్నప్పుడు కూడా మొత్తం స్పేస్ని ఆక్యుపై చేసింది. ఇది తీసుకెళ్ళి దీన్ని చిన్న కంటైనర్లోకి వెళ్ళినప్పుడు కూడా దాని యొక్క స్పేస్ అనేది మళ్ళీ మొత్తం ఆక్యుపై చేసేసింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అనేటివి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ని కూడా కలిగి ఉండవు. ఆ వాల్యూమ్ అనేది నువ్వు ఎందులో తీసుకుంటే ఆ వాల్యూమ్ దానికి తగ్గట్టు మారిపోతుంటుంది. ఆటోమేటిక్గా మనకు షేప్ కూడా, అసలు గ్యాస్కు షేప్ అనేది కాన్స్టెంట్గా ఉండనే ఉండదు. అది కూడా మనం తీసుకున్నటువంటి సిలిండర్ లేదా కంటైనర్ పైన ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే గ్యాసెస్కి ఇక్కడ డెఫినైట్ షేప్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, డెఫినైట్ వాల్యూమ్ కూడా ఉండదు. వాల్యూమ్ ఆల్సో డస్ నాట్ కాన్స్టెంట్. ఇవి ఇక్కడ మనము గ్యాసెస్కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొన్ని కంపారిటివ్గా చదువుకుందాం. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే షేప్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? షేప్. సాలిడ్ యొక్క షేప్ ఎట్లా ఉంది? డెఫినైట్గా ఉంది, అంటే మారకుండా స్థిరంగా ఉంది అని అర్థం. నెక్స్ట్ లిక్విడ్ది మనం దాన్ని డెఫినైట్ చేయలేము, ఎందుకంటే అది కంటైనర్ యొక్క షేప్ పై ఆధారపడి ఉంటుంది. షేప్ అనేది అంటే అది డెఫినెట్గా లేదని అర్థం. నెక్స్ట్ గ్యాసెస్ది కూడా డెఫినెట్గా లేదు అని అర్థం. నెక్స్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది సాలిడ్స్లో స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అక్కడ మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి. లిక్విడ్స్లో వీకర్ దెన్ సాలిడ్స్ కన్నా కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మాలిక్యూల్స్ అనేటివి లూజ్గా ఉంటాయి. గ్యాసెస్లో ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మాలిక్యూల్స్ అనేటివి మనకి దూరంగా ఉంటాయి అని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ అంటే ఏంటంటే కంప్రెసిబిలిటీ అనేది ఒక కొత్త ప్రాపర్టీ. బై అప్లయింగ్ ప్రెజర్ వీ కెన్ రెడ్యూస్ ద వాల్యూమ్. అంటే మనము ప్రెజర్ను పెంచి దాని యొక్క వాల్యూమ్ను తగ్గించే ప్రక్రియనే మనం కంప్రెసిబిలిటీ అంటాం. బై అప్లయింగ్ ప్రెజర్ టు రెడ్యూస్ ద వాల్యూమ్, ప్రెజర్ టు రెడ్యూస్ ద వాల్యూమ్ ఈజ్ కాల్డ్ కంప్రెసిబిలిటీ. మరి సాలిడ్స్ అనేటివి కంప్రెసిబుల్ కావు, ఎందుకంటే మనం ఏ సాలిడ్నైనా మనం ప్రెజర్ని అప్లై చేస్తే దాని యొక్క వాల్యూమ్ ఏం మారదు. ఇప్పుడు ఒక టేబుల్ మీద మనం గట్టిగా మన హ్యాండ్తో కనుక నొక్కినట్టయితే దాని యొక్క వాల్యూమ్ అయితే ఏం చేంజ్ కాదు. టేబుల్ ఎట్లుందో అట్లే ఉంటుంది. ఒక రాయి అంతే, ఒక బుక్ కూడా అంతే. నెక్స్ట్ కంప్రెసిబుల్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇక్కడ లిక్విడ్స్లో కూడా పెద్దగా కంప్రెసిబిలిటీ ఏమీ కనిపించదు, కానీ ఇక్కడ గ్యాసెస్లో మాత్రం గ్యాసెస్ ఈజీగా కంప్రెస్ అవుతాయి. కాబట్టి ఈ నేచర్ ద్వారానే మనము ఎక్కువ వాల్యూమ్ ఉన్నటువంటి గ్యాస్ని బై కంప్రెసిబిలిటీ ప్రిన్సిపల్ ఆధారంగా చిన్న సిలిండర్లలో ఫిల్ చేసి మనం దాన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం.
నెక్స్ట్ డిఫ్యూజన్ మీన్స్ వాట్ ఇయర్? డిఫ్యూజన్ అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, అంటే కలిసిపోవడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డిఫ్యూజన్ అనేది సాలిడ్స్లో జరగదు, ఎక్కువగా ఈ లిక్విడ్స్లో జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక వాటర్ తీసుకొని ఆ వాటర్లో చిన్న సాల్ట్ వేసినా కూడా ఆ సాల్ట్ అనేది మొత్తం ఆ వాటర్ మొత్తానికి కూడా తొందరగా డిఫ్యూజ్ అయిపోతుంది, చేరుకుంటుంది. కాబట్టి ఇక్కడ డిఫ్యూజన్ అనేది ఈజీ అవుతుంది. ఏ గ్యాసెస్లో అయితే ఈజీ అవుతుంది మరియు చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక అగరబత్తి తీసుకుందాం, ఒక ఇంటెన్స్ స్టిక్ కనుక మనం ముట్టించినట్టయితే ఒక రూమ్లో ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్కి కూడా ఈజీగా స్మెల్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడైతే మనము ఇంటెన్స్ స్టిక్ని మనము లైట్ చేసినామో ఆ లైటింగ్ చేసిన ప్లేస్ నుంచి ఆ స్మెల్ అనేది ఆ గాలిలో ఉండేటువంటి గ్యాస్, అక్కడ సాలిడ్స్ అనేటివి ఆ అగరబత్తి నుంచి వచ్చేటువంటి సాలిడ్స్ ఆ గాలితో కలిసిపోయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా ట్రావెల్ అవుతున్నాయి. దీన్నే మనం డిఫ్యూజన్ అంటాం. మీరు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ డెన్సిటీ హైగా ఉంటుంది సాలిడ్స్కి, లిక్విడ్స్కి లెస్గా ఉంటుంది, గ్యాసెస్కి వెరీ లోగా ఉంటుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కంపారిజన్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. Now we will stop here. Thank you.